తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను రహస్యంగా దిగుమతి చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తుంది. దిగుమతి చేసుకున్న డ్రగ్స్ను ప్రత్యేక కోడింగ్ ద్వారా యువతకు విక్రయిస్తున్నారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టినప్పటికీ ఫలితం దక్కడం లేదు. స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పంథా ఎంచుకొని డ్రగ్స్ అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, వినియోగం కామన్ అయిపోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. కొకైన్, ఎండిఎండి పౌడర్ వంటి సింథటిక్ డ్రగ్స్ను యువతను టార్గెట్గా చేసుకుని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేకాక క్రైమ్ రేట్ పెరగడానికి కూడా ఇది కారణంగా మారుతుంది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డ్రగ్ కల్చర్ నానాటికి పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు గంజాయికే పరిమితమైన కొంతమంది యువకులు కొకైన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. నగరంతో పాటు రూరల్ మండలాల్లో డ్రగ్స్ నెట్వర్క్ విస్తరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలను కేంద్రంగా చేసుకుని కొన్ని మత్తు ముఠాలు దందాకు దిగాయి. ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుని యువతను మత్తు బారిన పడేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూరల్ ప్రాంతాల్లో రహస్య ప్రదేశాల్లో గంజాయి సేవిస్తూ యువకులు గుంపులుగా తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన గ్రామ పెద్దలు స్థానికులపై దాడులకు కూడా దిగుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అధికారులు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ లక్ష్యంతో అడుగులు వేస్తుంటే, మరోవైపు దందా 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించడం దేనికి సంకేతమనే చర్చ జిల్లాలో ఊపందుకుంది. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మత్తు బారి నుంచి కాపాడాలని ప్రజలు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు ఎప్పుడో ఇంతకుముందు పెద్ద పెద్ద పట్టణాల్లో విన్నాం, కానీ ప్రతి పల్లెకు వాకింది గంజాయి, డ్రగ్స్, కోకైన్స్. దయచేసి పోలీసు వారు కానీ, తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్, బంధుమిత్రులు కానీ భయం చెప్పి పిల్లలను జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. దీంతో సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా చిన్న భిన్నమై ఎన్నో ఒడిదుడుకులకు లోనై నష్టపోతున్నారు. దయచేసి ఖచ్చితంగా దీనిలో పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేకంగా ఇది మొబైల్ చెకప్ చేసుకుంటా, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ టైపు తిరుగుకుంటా కంట్రోల్ చేసి కొన్ని కేసులు పెట్టి కొన్ని భయం ఉంచితే తగ్గుతుందని నా అభిప్రాయం. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డ్రగ్ కల్చర్ రోజు రోజుకి రెచ్చిపోతుంది. ఆరోపణలు అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు గంజాయికే పరిమితమైన కొంతమంది యువకులు ఇప్పుడు కొకైన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రత్యేకంగా కరీంనగర్ నగరంతో పాటు రూరల్ మండలాల్లో డ్రగ్స్ నెట్వర్క్ విస్తరిస్తుందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గ్రామాలను కేంద్రంగా చేసుకొని కొందరు మత్తు ముఠాలు స్థావరాలు ఏర్పాటు చేసుకొని మరి యువతను మత్తులో బారిన పడేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం డ్రగ్ సేఫ్టీ లక్ష్యంతో చర్యలు చేపడుతుంటే, మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు రూరల్ ప్రాంతాల్లో రహస్య ప్రదేశాలు గంజాయి సేవిస్తూ యువకులు గుంపులుగా తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన గ్రామస్థ పెద్దలు స్థానికులపై అయితే దాడులకు కూడా దిగుతున్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మత్తుబారి నుంచి కాపాడాలంటూ కూడా ప్రజలు ఇటు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండేటువంటి మానకొండూరు మండలం, అదేవిధంగా ఇటు వేములవాడ, దేవస్థానాలటువంటి ప్రదేశాలు అన్ని చోట్ల కూడా డ్రగ్స్ కి సంబంధించి, అంటే గంజాయికి సంబంధించిన విక్రయాలు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ సేవిస్తున్నటువంటి యువత ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రదేశాలను పోలీసులు అంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని డ్రగ్స్ ముఠాను పట్టుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా జిల్లాలోకి డ్రగ్స్ ముఠా చొరబడి మరి యువతను ఇలా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి అయితే
చాలా తీవ్రంగా ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మానకొండూరు మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు, అదేవిధంగా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు హైదరాబాద్ అటు బెంగళూరు నుంచి ఈ కొకైన్ ను కొనుక్కొచ్చి మరి ఇక్కడ అమ్ముతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అంతేకాదు ఇటు నాగ్పూర్, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి మరి యువకులకు ఇక్కడ అమ్ముతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఇవన్నిటిని అరికట్టేందుకైతే పోలీసులు తీవ్రమైన ఆపరేషన్స్ చేసి మరి యువతను కాపాడాలంటూ కూడా ఇటు సామాన్య ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.